మంచిగానే అయితే ముచ్చట పెట్టుకున్నామని అయితే వచ్చిన లాస్ట్ ఇయర్ మేది లాస్ట్ ఇయర్ ఈ టైంలో నేను హైదరాబాద్లో ఉండే. ఇంటికాడ చిన్న పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను ఇంటికి పోవాల్సి వచ్చింది. ఇంటికైన తర్వాత ఖాళీ అని ఉన్నాం కదా, ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి వర్క్లో ఎంచుకుంటుండగా నీ వీడియోలలో అప్పుడప్పుడు చూపిస్తా కదా ఆల్రెడీ. అతను ఒక వర్క్ చూపించింది, వర్క్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయాను ఆయన సీదా. ఓకే, కరీంనగర్లో రేకుర్తి బాగుంది, నైస్ ప్లేస్. ఆడ వెనకాల పెద్ద గుట్టు ఉంటుంది, టెంపుల్. నాకు టెంపుల్ పేరు తెలియదు కానీ బాగుంటుంది వెదర్. సమ్మక్క సారక్క గద్దె కూడా ఉంటుంది, చిన్న సమ్మక్క సారక్క అంటారు. నేను అక్కడికి వెళ్ళిపోయినా, ఒక 3 days 4 days ట్రైనింగ్ ఉంటుంది అన్నారు. ఓకే, యూజువల్లీ ఎవరైనా ప్రతి ఒక్క దగ్గర పెడతారే, కామన్. ఎందుకంటే అక్కడ పని తెలియదు కాబట్టి ఒక 4 days ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ తారులో నేను వెళ్ళిపోయినా, మొత్తం తట్టా బుట్ట చదువుకొని టాప్ రెడీ అయిపోయినా, వెళ్ళిపోయినా. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇద్దరు వచ్చిర్రు. ఎర్లీ చెప్పా, ఇద్దరు వచ్చిర్రు లేడీస్ వచ్చి రిసీవ్ చేసుకున్నారు. సో నేను వాళ్ళతో లేను, బాయ్స్ రూమ్ సపరేట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోయా. అక్కడికి వెనక మొత్తం నార్మల్, ఓకే బ్యాచులర్స్ రూమ్ ఉంది, అంతా ఓకే, ఆల్ గుడ్, సిలిండర్ ఉంది, ఓకే వండుకోవడానికి అన్నీ ఓకే, రైట్, ఆల్ వెల్, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. రూమ్ మాత్రం పిచ్చి పిచ్చి నచ్చేసింది, ఫుల్ లగ్జరీ, మస్తు ఉన్నాయి. రూమ్ రెంట్ అవన్నీ అని అనుకున్నా, బట్ అకామిడేషన్ వాళ్ళదన్న. సో ఈజ్ ఇట్ గుడ్, అకామిడేషన్ వాళ్ళదైతే నేను అక్కడనే సెటిల్ అయిపోయా. ఫస్ట్ డే బాగుంది, సెకండ్ డే బాగుంది, ఇన్కేస్ థర్డ్ డే కూడా బాగుంది. దట్ ఫోర్త్ డే గుడిపించేసింది. దట్ ఈస్ ద వన్ డిసిజన్ ఐ నెవర్ టేకెన్ ఇన్ మై లైఫ్. దానంత దరిద్రమైన డిసిజన్ నా లైఫ్లో నేను తీసుకున్నది ఇప్పటివరకు నాకే తెలియదు. ఇన్ కేస్ తీసుకొని ఉంటే అంత అమౌంట్ అయితే పోగొట్టుకునేవానేమో కాదు. 1000 కాదు, 2000 కాదు, 3000 కాదు, అట్లీస్ట్ 10,000 కూడా కాదు, అక్షరాల 40,000. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ, 40,000. I lost 40,000, fucking 40,000. ఓకే, పెట్టేసిన అమౌంట్. నాకు అమౌంట్ పెట్టేదాకా నాకు అసలు వర్క్ ఏంటిదో కూడా తెలియదు. వాళ్ళు ఏం చెప్పారంటే డిజిటల్ మార్కెటింగ్, సోషల్ నెట్వర్కింగ్, అంతా పెద్ద పెద్ద అన్ని బుర్రలకు ఎక్కిచ్చేసారు. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ అంతా ఓకే, ఇప్పుడు రానున్న కాలంలో అంతా AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా నడుస్తుంది కాబట్టి ఓకే, మనం కూడా ఈ త్రోల్ వెళ్ళిపోదాం, మేబీ ఇన్ కేస్ ఫ్యూచర్ ఉండొచ్చు అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత. సో వాళ్ళు ప్రిఫర్ చేసారు ఫార్మల్స్ ఉండాలి, షూస్ గ్యారంటీ ఉండాలి, మంచి బిహేవియర్ ఉండాలి, సీనియర్స్ మంచిగా ఉండాలి, బాగా చెప్పారు. ఐ ఫాలోడ్ ఆల్ రూల్స్. ఓకే, వన్ డే నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళేసి అయితే అడిగిన, అసలు మనం చేయాల్సిన వర్క్ ఏంటిది, ఇంత అయిపోయినాక సుతా నాకు పని ఏం అంత అమౌంట్ కట్టి జాయిన్ అయ్యి కోరి 10 days 15 days అవుతున్నా కానీ అసలు మనం ఏం వర్క్ చేయాలనేది నాకు తెలియలేదు. ఎందుకు అంటే అట్లా చేసిరు అక్కడ. అయితే నాకు ఒక ఆమె క్లారిటీ ఇచ్చింది అనమాట. ఇది మొత్తము చెప్పినాక నేను ఒకటే అన్నా, ఇది జాయినింగ్ సిస్టమా చైన్ సిస్టమా అని అన్నా. ఆమె ఇట్లా చూసిందాను, ఎంత కాన్ఫిడెంట్గా అంటే టేకబో, అంత కాన్ఫిడెంట్గా చెప్తాను, ఇది జాయిన్ సిస్టమ్ కాదు, చైన్ సిస్టమ్ కాదు, ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్. హౌ? సరే, నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం చేయాలి నేను అడంది, నీ కింద ఒక టీమ్ని తయారు చేసుకోవాలి. ఐ విల్ అరేంజ్ మై టీమ్ విత్ మై ఓన్ బిజినెస్. ఓకే, ఫర్ మై ఓన్ బిజినెస్ ఐ కెన్ క్రియేట్ మై ఓన్ పే. తర్వాత ఏంటి అడిగిన తర్వాత ఆమె ఏమన్నా తెలుసా, నీ కింద జాయిన్ అయిన ఆ 4 members ఆర్ 5 members ఏం చేయాలి తెలుసా, నీ లెక్కనే 40,000 పెట్టి పర్చేస్ చేసుకోవాలట. పర్చేస్ అబ్సల్యూట్ సినిమా, సర్టిఫైడ్ సూపర్. ఓకే, వాళ్ళు 40,000 కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేయాలని అడిగిన. ఒకవేళ వాళ్ళకి ఏమైనా వర్క్ ఉంటుంది కావచ్చు అని అనుకున్నా, ఇన్ కేస్ వాళ్ళు నా టీం కాదు. సో ఐ డిసైడెడ్ టు గ్యాదర్ మై టీమ్. సో డిసైడ్ అయిపోయినా, గ్యాదర్ చేసుకున్నా, అంత అయిపోయింది. గ్యాదర్ అంటే జస్ట్ వాళ్ళతో మాట్లాడి పెట్టిన అంతే, అక్కడికి ఇన్వైట్ చేయలేదు. ఐ డిసైడెడ్ టు ఇన్వైట్. ఆ మినిట్లోనే నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు పర్చేజ్ చేసుకున్న తర్వాత, వాళ్ళు 40,000 పెట్టి పర్చేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ కింద నాలాగా నేను ఇంకొక 4 ఎట్లయితే టీమ్గా చేసుకున్నానో, వాళ్ళు కూడా వాళ్ళ కింద ఇంకొక 4 టీమ్ చేసుకోవాలంట. ఇన్ కేస్ అసలు ఫిస్ట్ ఏంటంటే, వాళ్ళు కూడా ఇంకో 40,000 పర్చేజ్ చేసుకోవాలంట. వాళ్ళు కూడా 40,000 పర్చేజ్ చేసుకుంటే వాళ్ళని జాయిన్ చేసిన వాళ్ళకు, వీళ్ళని జాయిన్ చేసిన నాకు బోనస్ లెక్క ఎంతో కొంత పర్సంటేజ్ వస్తుంది. ముస్టన్ కేసినట్టయితే 4 months 5 months అక్కడ ఉన్నా. ఆ 4 months 5 monthsలో నాకు అర్థం కాలేదు అసలు ఎట్లా వర్క్ చేస్తుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి. అర్థాన్ని మేము పట్టించుకోలేదు సాలరీ గురించి. ఇలా డిసైడెడ్ టు ఎంజాయ్, కొన్ని రోజులు చిల్ అయిదాం అనుకున్నాం.
చిల్ అయినా నిజంగానే పెద్ద చిల్లు బాగా. అయితేనైతే అక్కడ ఎంజాయ్ చేస్తా, బయటకు వెళ్ళడం, టెంపుల్స్కి వెళ్ళడం చాలా చేస్తా. కొంచెం పీస్ దొరికింది నాకు అక్కడ. ఆఫ్టర్ దట్ ఆల్ ఎండ్ ఆఫ్ ది మంత్ 5th month మేబీ ఆ మధ్యలో మమ్మల్ని అడిగారు అన్నాడు, ఒకవేళ ఇక్కడికి పోలీసు వచ్చి మీరు చేసేది ఫ్రాడ్ అని చెప్పేసి ఆఫీస్ క్లోజ్ చేసి మీ అందరిని జైలు వేస్తామంటే మీరు ఏం చేస్తారో అని అడిగా. మనకి పత్తర్ అనుకుంటా ఏం చేస్తాం, ఎదిరిస్తాం. ఎవరోసారి పోలీసులు వాళ్ళకి చెప్తాం క్లారిటీగా, దిస్ ఈస్ నాట్ ఏ చైన్ మార్కెట్, దిస్ ఈస్ నాట్ ఏ జాయినింగ్ సిస్టమ్. అన్నీ వచ్చేసినా ఇట్లా ఏదో పెద్ద పోటీ అని తీరా వచ్చి చూస్తే అదే లాస్ట్లో ట్విస్ట్ మధ్య మాత్రం అసలు మిస్లారు. అరే ఇదంతా అయిపోయింది, ఇక కోనీలే మనకు రాసి పెట్టింది అట్లా జరిగింది, కాలేజ్ వెల్ మనకి ఎట్లా జరిగింది ఇట్లా జరుగుతుంది అంత మరి మంచిగా అని అనుకుంటా. ఆ తర్వాత నేను అన్ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తాను, నెట్వర్క్ మార్కెటింగ్, ఆ కంపెనీ గురించి. కంపెనీ పేరు తీయాలి కానీ భయపడతారు ఇప్పుడు కంపెనీ పేరు తీసి. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ద కంపెనీ నేమ్, నేను ఓన్లీ జస్ట్ చెప్తా అంతే. ఫ్లోలో ఉన్నా, మంచి ఫ్లోలో ఉన్నా, అమ్మ నా కూతురు వస్తున్నాయి కానీ అంచి పెట్టుకుంటున్నా అంతే, జస్ట్ చెప్తున్నా ఫ్లేని. అన్ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన కంపెనీ నేమ్, ఇల్లీగల్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయా లేవా, ఇంతకుముందు ఏమన్నా పిటిషన్స్ కేసెస్ ఏమన్నా అయినాయా ప్రీవియస్ గా, అండ్ ఇంకోటి ఏంటంటే అసలు వీళ్ళ గోల్ ఏంది, వీళ్ళ కథ ఏంది అన్నీ తెలుసుకుంటే ఎంత గుంపు బయటపడ్డా. అదేంటి అంటే మీకు అప్పట్లో మేబీ ఇప్పుడు కాదు, మేబీ 2-3 years బ్యాక్ ఒక కంపెనీ వచ్చి మీకు కారు కావాలా, మీకు బండి కావాలా, మీకు పెద్ద ఇల్లు కావాలా, అయితే రండి మా దాంట్లో జాయిన్ అయ్యండి, వండర్లో టూర్ పోదామా, అటు పోదామా ఇటు పోదామా అని మంచిగా ఎక్కిచ్చి తీసుకురా. ఏం అట్లాంటి కంపెనీ నేను జాయిన్ అయ్యింది అంటే అది కాదు, అలాంటి ఇంకా కొన్ని వేలాలు ఉన్నాయి. నేను కూడా అనుకున్నా అరే ఫ్యూచర్ సెట్ అయితే మనకు కూడా బెటరే కదా. లాస్ట్కి వచ్చేసరికి అది ఏం లేదు, అంతా కథ మొత్తం ఇలా కథ మఫలియా ఉంది. నా లొటారం పైన పటారం అన్న కొంచెం చెలువు కాదు అంతా అక్కడ ఉంటే కుదరదని చెప్పేసి డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చేసిన 40,000 లా. ఆ 40,000 మనకి ఏమి ఇచ్చింది తెలుసా, నీకు బట్టలు ఇస్తారు బై. 40,000 వెళ్ళి 32,000 పర్చేస్ చేసి నిజా బట్టలు ఇస్తారు. క్వాలిటీ మంచిగా ఉంటుంది, బట్ దానికి ఉండే ప్రైస్ మాత్రం వేరే లెవెల్. జస్ట్ లైక్ ఫ్లిప్కార్ట్, కానీ ఫ్లిప్కార్ట్ కాదు. దానికి దీనికి ఆకాశానికి భూమికున్నంత డిఫరెన్స్ ఉంటుంది. 2 months 1 month ఇంటి దగ్గర ఉన్నా, కట్టాల్సిన అప్పులు అది అన్ని చెప్పేసి ఏడు పీకలు దిగచ్చు. నాకు ఏడ్చుడు ఒకటి తక్కువ అయిపోయినప్పుడు, ఏది జరిగినా మన మంచి, అది తప్పైనా సరే మంచిదైనా సరే ఇట్లా మన మంచి. తప్పైతే తప్పు నుంచి నేర్చుకుంటా, మంచి అయితే ఇంకో మంచి చేయడానికి ముందు సాగిపోతా. డిసైడెడ్ టు కమ్ హైదరాబాద్. సో వచ్చేసా హైదరాబాద్. పని తగ్గట్టు పైసలు కూడా వస్తాయి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. రెస్టారెంట్ నేను అందులో మంచిగా తినేటోను, మంచిగా ఎంజాయ్ చేసేటోను, బయటకు పోయేటోను, పని చేసేటోను, పైసలు వచ్చేటి, మంచిగా ఎంజాయ్ చేసేది. హ్యాండిల్ చేసుకున్నా. అప్పుడు మెంటల్ ప్రెషర్ లేదు, ఫిజికల్ ప్రెషర్ అప్పుడు అంత తక్కువ లేరు, పీస్గా ఉంటుండే. ప్రస్తుతానికి అయితే ఓకే, బాగుంది, లైఫ్ ఈస్ గోయింగ్. లాస్ట్ ఒకటి మిస్ చేస్తాను కదా, కరీంనగర్లో రేగుర్తిలో ఉన్న ఆఫీసు అక్కడి నుంచి ఎగిరి వచ్చి హైదరాబాద్ లో పడుతుంది. నేను స్టాప్ హౌ కరీంనగర్ రేగుర్తి కుల్లగొట్టాలి వెళ్ళి డైరెక్ట్ హైదరాబాద్ మీద పడుతుంది. కుంభస్థలాన్ని కొట్టేద్దామని, కుంభస్థలాన్ని డైరెక్ట్ అబ్సల్యూట్ సినిమా సట్టిపైడి సూపర్ రా, అట్టిపైడి సూపర్. మున్ని ఏం రారే రుగ్గుతే చెమటలు వస్తా కొడుక, ఆడకోడు ఉంటాడు చేసుకొని అది రెడీగా రెడీగా. ఎప్పుడైతే మీకు 1 year వర్క్ చేస్తే ఇంటర్ డబ్బులు వస్తాయి, 1 month చేస్తే కింద వస్తాయి, చూడండి నాకు ఇంత వచ్చిన ఇట్లా చూపెడతాడు ప్రూఫ్లు. సరే పోనీ అదంతా లైట్ వేసి పెట్టేసిన, అంతా వేసి పెట్టుకొని ఇక్కడికి వచ్చేసిన, ఇక వర్క్ చేస్తాను. అది మన లాస్ట్ ఇయర్ లో ఎన్నీలో జరిగిన జిమ్మిక్లు కిమ్మిక్లు. నెక్స్ట్ ఏడే వీడియో తీయాలి. మన లైఫ్ లా జరిగినాయి ఇట్లాంటి కాదు, వాళ్ళు చేజులు, ఫైటులు, ట్విస్టులు, మిరాకిళ్ళు, అక్కడక్కడ మడత కాజాలు కూడా అయినాయి. మరి అవి కూడా చెప్తా. కావాలంటే లైక్ కొట్టు, కామెంట్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయి. అప్పటిదాకా ఆగిజు. చలో రైట్, మళ్ళీ కలుస్తా.